అందరికీ నమస్తే అండి. ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము కూడాను మా చుట్టాల ఇంట్లో కానీ, మా అత్తగారి ఇంట్లో కానీ, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా సరే భోగి రోజు బొబ్బట్లు, తర్వాత సంక్రాంతి రోజు పెరుగు ఆవడలు చేసుకోవడం అనేది మా ఇంటి ఆనవాయితీ. నేను ఈ సంవత్సరం బొబ్బట్టు అయితే ట్రై చేశానండి ఇంట్లో. దీనికి గాను పెసరపప్పు, శనగపప్పు, తర్వాత బెల్లము కలిపి ఈ విధంగా పూర్ణాన్ని తయారు చేసుకున్నాను. గోధుమ పిండి, మైదా పిండి లూజ్ గా కాకుండా, టైట్ గా కాకుండా ఈ విధంగా కలుపుకొని దానిని గంట సేపు నూనెలో నానబెట్టుకొని తర్వాత ఆ పూర్ణాన్ని తీసుకొచ్చి దాని చుట్టూ అల్లి చేత్తో ఈ విధంగా బొబ్బట్టుని ఒత్తుకుంటూ పెనం మీద నెయ్యి వేసేసి అటు ఇటు బొబ్బట్టుని కాల్చాలన్నమాట. చిన్నప్పుడు అమ్మమ్మ అరిటాకు మీద ఈ బొబ్బట్టుని ఒత్తి నేతి బొబ్బట్లు తయారు చేసేదండి. భోగి రోజు అయితే ఎంతమంది మనవలు ఉంటే ఆ మనవలందరికీ కూడా వేడివేడిగా ఒక్కొక్క బొబ్బట్టు అందించేదన్నమాట. ఏదైనా పండగ అంటే ఊరు అంటే పండగ. పెద్దవాళ్ళు చేసినంత బాగా రాకపోయినా బాగానే వచ్చాయి, పర్వాలేదని చెప్పి మా వారు టేస్ట్ చూసి చెప్పారు.